సార్ లక్ష్మణ్ గారు, బ్రీఫ్గా మాట్లాడుకుందాం సార్. ఈరోజు కోటమిరెడ్డి గారు బయటకు వచ్చారు. ఎస్, ఆయన సిఫార్సు లెటర్ ఇచ్చిన మాట వాస్తవము పెరోల్ గురించి అని చెప్పేసి, కానీ అది రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి గత నెల 16వ తారీఖే ఆయనకి లెటర్ వచ్చింది కూడా ఆయన చూపించడం జరిగింది. అయితే 30వ తారీఖున ఆయనకి పెరోల్ రావడం జరిగింది. దానికి కారణం ఎవరో నాకు తెలియదు. అలాగే పెరోల్ లెటర్స్ ఇవ్వడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంటుంది రికమెండ్ చేస్తూ, కానీ నిర్ణయం తీసుకునేది మాత్రం సంబంధిత అధికారులు. ఏదేమైనా మరోసారి పొరపాటు జరగకుండా అసలు పెరోల్ అన్న కాన్సెప్ట్లో ఎవరిని చెప్పేసి ఆయన చెప్పడం దాని. అయితే ఇది పెద్ద రచ్చ జరుగుతున్న సందర్భంలో అరుణన్నావిడిని అరెస్ట్ చేయటం, అలాగే అతన్ని ఈరోజు నెల్లూరు నుంచి వైజాగ్ జైలుకు తరలించడం, ఇవన్నీ పక్కన పెడితే గత వైసీపీ హయాంలో కూడా అతనికి పెరోల్ ఇచ్చారు కాబట్టి అని చెప్పడాన్ని ఎలా చూడాలి? అన్ని పార్టీలు ఒకటేనా? ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్, అందులోనే అతను జీవిత ఖైదు పడినటువంటి వ్యక్తి అట, కరడుగట్టిన రౌడీ అంటున్నారు, అక్కడి నుంచే సెటిల్మెంట్లు దందాలు చేస్తున్నాడట. సో అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ ఇన్వాల్వ్ అయినట్టుగానే భావించాలి. సిగ్గుచేటైన విషయం అసలు ఇక్కడ పెరోలు అడిగింది ఎవరు అన్నది తెలుసుకోకుండానే లెటర్ ఇచ్చేసి మళ్ళీ అదేదో దాన్ని తిరస్కరించారు, అయినా ఎలా వచ్చిందో తెలీదు అని బుకాయిస్తే ఎలా అవుతుంది? అసలు ముందు ఎలా ఇచ్చావయ్యా? పెరోల్ అంటే చిన్న విషయం అది. ఏదో ఒక కేసులో అతను జీవిత ఖైదు అనుభవిస్తూ ఉండే వాళ్ళకి పెరోల్ అడుగుతారు. ఏంటి కారణాలు ఏంటి? ఏదైనా ఇంట్లో తల్లికి ఆరోగ్యం బాగాలేదు, నేను దగ్గరుండి చూసుకోవాలో, ఎవరు లేరనో, లేదంటే ఏదో కూతురు ఉంటే పెళ్లిళ్ళు చేయాలనో, ఇట్లాంటి వాటికి ఇవ్వాలి. రెండోది ఏంటి? అతని క్యారెక్టర్. ఆ కేసులో శిక్షపడి ఉండొచ్చేమో కానీ, దోషి ఉండొచ్చేమో కానీ, మామూలుగా అయితే అతని క్యారెక్టర్ పర్వాలేదు, బయటకు వచ్చినా కూడా ఇబ్బంది ఉండదు అని ఇవన్నీ పరిగణలోకి తీసుకొని హోంశాఖ ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఇచ్చే అవకాశాలు ఉన్నప్పుడు లెటర్లు ఇవ్వడం అనేది ఎవరు కాదండ్రు. ఎవడో అమాయకుడికి శిక్ష పడింది, వాడేదో ఇంట్లో పాపం భార్య పిల్లలు ఉన్నారు, ఏదో సమస్య వచ్చింది, దానికోసం బయటకు వస్తాను అని అడిగితే ఇవ్వడం వేరు. వాడు రౌడీ షీటర్ అనే విషయం కూడా తెలియకుండా, వాడు ఎలాంటి శిక్ష అనుభవిస్తున్నాడో కూడా తెలియకుండా ఎవరో వచ్చి నీకు శాలువ కప్తానే నేను ఇచ్చేసాను, లేకపోతే నీకు నవ్వుతూ నీతో మాట్లాడానంటే ఇచ్చేసాను అని మాట్లాడతారు ఎమ్మెల్యేలు. అట్లా మాట్లాడతారు. అట్లా లెటర్లు ఇచ్చేసామని అంటే తెలుసుకోకర్లేదా ఎవరు ఏంటి, ఏం శిక్ష పడింది అని? లేదు, పోలీసు డిపార్ట్మెంట్ అడిగితే వెంపటి చెప్తారు, అన్ని వివరాలు ఇస్తారు. ఒకరోజు టైం తీసుకొని అని కనుక్కొని ఇవ్వండి. ఎవరొద్దన్నారు? అమాయకులు ఇవ్వద్దని ఎవరు చెప్పరు కదా. అలాగా ఇచ్చేసాము అంటే ఇప్పుడు హోంశాఖ కూడా ఎమ్మెల్యేలు పంపిన వాటిని అధికారులు తిరస్కరిస్తే అవి కూడా లెక్క పెట్టకుండా హోంశాఖ ఇచ్చేసిందంటే పెద్ద తప్పు ఎవరిది? ఇప్పుడు హోంశాఖ వాళ్ళకంటే అంతే కదా. హోంశాఖదే కదా. హోంశాఖ ఎవరు? హోంమంత్రి. ఆమె ఏమో వివరణ చెప్తున్నది, అది కాదు ఇది కాదని చెప్తున్నది. వాడేమో బయటకు వచ్చి ఏమన్నా వాడి ఇంటి సమస్యలు పరిష్కరించుకోవడానికో, అంటే ఏదైనా ఇంకొక ఇబ్బందికరమైన అంశాన్ని పరిష్కరించుకోవడానికి బయటకు వచ్చాడంటే కాదు. వాడు హాస్పిటల్లోనే ఎంజాయ్ చేస్తా కనపడ్డాడు. ఏం చెప్తుంది చెప్పండి? ఎంత దారుణమైన విషయం చెప్పు. ఎంత రాంగ్ సిగ్నల్ ఇవాళ ప్రభుత్వం మీద పోయింది, కూటమి ప్రభుత్వం మీద పోయిందో పోలేదా? ఇప్పుడు ఉండొచ్చు, పిల్లలు అడగచ్చు, జీవిత ఖైదు ఉన్నారు, ఇంట్లో పాపకు పెళ్లి చేయాలనో, తల్లిదండ్రులు చావు బతుకులో ఉన్నారనో, హాస్పిటల్ చేర్చాలనో, కొద్ది రోజులు నేను వాళ్ళకి సేవ చేసుకుంటానంటానో, అది దయ తెలిస్తే అది దానికి అది వేరు. ఓరని వాడు హాస్పిటల్లోనే వాడు ఎంజాయ్ చేస్తా అంటే ఇంకా ఏం చెప్పాలా? వాడు రౌండ్ సీటరు. ఆ సీన్ ను చూస్తుంటే ఎవరి మీద కోపం వస్తాయి ప్రజలకు చెప్పండి? అవును, వ్యవస్థలను చూసి నవ్వు వస్తుంది, అలాగే జరుగుతుంది చూస్తే కోపం. అంటే కళ్ళు మూసుకొని హోంశాఖ అంతా కళ్ళు మూసుకొని ఇచ్చేసారా వేలు? ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చి ఉండొచ్చు. గత ప్రభుత్వం ఇచ్చి ఉండొచ్చు. గత ప్రభుత్వం పనికి మాలిన ప్రభుత్వం అని మీరే చెప్తున్నారు. విధ్వంస పరిపాలన అని మీరే చెప్తున్నారు. వాళ్ళకి రూల్స్ లేవు, చట్టాలు లేవు. వాడు దొంగ దోపిడీలు కూడా సమర్థిస్తూ వచ్చారని చెప్తున్నారు. మీ ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా ఉండాలా? వాడిని ఎట్లా ఆ ప్రభుత్వం అలా తిట్టినప్పుడు
రైట్. జాగ్రత్తగా ఉంటున్నారా? లేదు. ఇవాళ ఎగ్జాక్ట్లీ. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఎందుకు ధ్వజమెత్తాడు ఒక మంత్రి మీద? వచ్చాడు కదా. తిరుపతిలో ఏం జరుగుతుందో ఎవరు మాట్లాడుతున్నది? ఎంత ఆవేశంతో మాట్లాడాడు ఆయన, తెలుగుదేశం అధికార ప్రతినిధి. మరి ఆ పరిస్థితులు ఎలా వస్తున్నాయంటే ఓవరాల్ గా కంట్రోల్ అన్నది చంద్రబాబు నాయుడు దగ్గర తప్పిందేమో అని నేనైతే అనుకుంటాను. ఓకే లక్ష్మి గారు, బాగా చెప్పారు. ఆ, రఫీ గారు, సో అంటే ఇక అందరూ ఆతారు మొక్కలే అని అనుకోవాలా, లేదంటే కనుక ఇంకా ఏమన్నా అదృశ్య శక్తులు ఏమైనా పనిచేస్తున్నాయా? ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు ఇచ్చిన సిఫార్సు లేఖలనే తిరస్కరించారన్నప్పుడు ఎలా పాసిబుల్ అయింది? ఆడేమో నిజంగానే ఇప్పుడు లక్ష్మణ్ గారు అన్నట్టు ఆడు హాస్పిటల్లోనే మసాజ్లు చేయించుకుంటున్నాడు అలా తన ప్రియురాలతో కూర్చొని వీడియోలు తీయించుకుంటూ. సురేష్ గారు, ఈ ఈ సంఘటన మా ప్రభుత్వానికి మచ్చలాగా ఏర్పడింది. ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్యే లెటర్లు ఇచ్చారు. అసలు ఇవ్వటమే తప్పు. మీరు వాళ్ళ చరిత్ర చూడకుండా ఒక ఎమ్మెల్యే ఇచ్చాడు, ఇంకో ఎమ్మెల్యే చెప్పాడు నేను ఇచ్చానన్నా నువ్వు కూడా ఇవ్వు అంటే ఇవ్వటం అనేది ఇంత గుడ్డిగా, ఇంత నిర్లక్ష్యంగా జరిగిందని దాని మీదే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చాలా సీరియస్ అయ్యి ఎమ్మెల్యేల, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ ఫెరోల్ మీద, ఒక ఎమ్మెల్యే ఒక మహిళతో జరిపినటువంటి హానీ ట్రాప్ మీద, ఒక ఎమ్మెల్యే అక్కడ శ్రీశైలంలో అటవీ శాఖ అధికారుల మీద దౌర్జన్యం చేసిందారు, ఇంకో ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ సందర్భంగా మాట్లాడిందని, ఇంకో ఎమ్మెల్యే తరచూ ఇప్పుడుగా ఒక డజన్ సార్లు వివాదాస్పదమైనటువంటి మాటలు మాట్లాడి పిలిపించుకొని వార్నింగ్, ఇలాగ ఒక 7 ఎమ్మెల్యేలు పనితీరు మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. నేను ఎంతో కష్టపడి ఈ రాష్ట్రం కోసం పనిచేస్తా ఉంటే ఈ ఎమ్మెల్యేలు ప్రభుత్వం పరువు తీస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు చాలా ఆవేదన చెందారు. నేను చెప్తా ఉన్నాను, ఈ ఫెరోల్ విషయంలో ఈ ఎమ్మెల్యేలు చేసింది తప్పు. ఇవాళ సమర్థించుకొని మాట్లాడవచ్చు, 16వ తారీఖు నాడు ఇచ్చాను, 30వ తారీఖు నాడు బెయిల్ వచ్చింది. అసలు ఇవ్వటమే తప్పయ్యా. అతను కరడు కట్టిన ఒక హంతకుడు. అతని తండ్రి వచ్చి అడిగితే ఎలా ఇస్తావు నువ్వు? అసలు ఒక ఎమ్మెల్యే లెటర్ కావాలంటేనే ఆ నియోజకవర్గంలో చాలా కష్టపడితే తప్పితే ఎమ్మెల్యే లెటర్ దొరకదు. ఆ పిఎల్ని పట్టుకోవాలా, ఆయనకి చెప్పుకోవాలా, ఇది చాలా ఉండే సామాన్యుడికి. వీళ్ళకి ఎమ్మెల్యే లెటర్ చాలా ఈజీగా దొరికింది ఆ అమ్మాయి చేసినటువంటి ప్రయత్నం వల్ల. ఇక్కడ ఏం జరిగింది? ఎమ్మెల్యేలు లెటర్ ఇచ్చారు, పోలీస్ శాఖ వెనక్కి పంపించింది. ఎమ్మెల్యే లెటర్ ఇచ్చేటప్పుడు డిఎస్పీని అడగాలి కదా, ఎస్పీని అడగాలి కదా, ఇతనికి లెటర్ ఇవ్వచ్చునా వద్దా అని. అడగకుండా ఎలాగిస్తాడు? వాళ్ళ తండ్రి అడిగితే ఇచ్చారని చెప్పడం అంటే చాలా చాలా బాధ్యతారహితమైనటువంటి జవాబు అది. సరే, ఎమ్మెల్యే లెటర్లు ఇచ్చారు, తిరస్కరించారు, ఓకే. అక్కడ జాయింట్ సెక్రటరీ కూడా తిరస్కరించాడు, 2 ఎస్పీలు దాన్ని ఒప్పుకోకపోతే మరి ఇచ్చింది ఎవరు? సెక్రటరీ ఇచ్చాడా? అది తేలాలా. ఇప్పుడు అనిత గారు ఎంక్వైరీ చేశారు కాబట్టి అది ఏ స్థాయిలో చెప్తే ఫెరోల్ వచ్చింది అనేది అది ఆ ఎంక్వైరీలో తేలాల. ఏ ఆఫీసరు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, ఎవరు సంతకం పెడితే అది ఆర్డర్ పాస్ అయింది అనేది, జీవో పాస్ అయింది అనేది తెలుసుకోవాలా. మనం ఒక 2-3 రోజులు వెయిట్ చేద్దాం. ఎందుకంటే సీరియస్ గా ఇప్పుడు ఒకటి జరిగితే ఇంకొకటి బయటకు వచ్చింది. పాములు పుట్టలో నుంచి పాములు బయటకు వచ్చినట్టు ఆ అరుణ చేసినటువంటి అరాచకాలు, అశ్లీల కార్యక్రమాలు అన్నీ కూడా ఇవాళ వైరల్ అవుతా ఉన్నాయి. ఇలాంటి వ్యక్తుల్లా మనం ప్రోత్సహించింది, ఇలాంటి వ్యక్తులుగా మనం ఓటేసిందని చెప్పి ప్రజలు తెలుగుదేశం పార్టీని నిలదీసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యేల పనితీరు మీద ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని వాళ్ళని కట్టడి చేయకపోతే మనం ఎన్ని మంచి పనులు చేసినా వీళ్ళు చెడ్డ పేరు తెస్తారు ప్రభుత్వానికి.
ఇది చాలా సవాలుగా మారుతుంది అని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నాను సురేష్ గారు. రైట్ సార్, హానెస్ట్ అడ్మిషన్. థ్యాంక్స్ ఫర్ దట్. ఐ మీన్ ఉన్న ఫ్యాక్ట్స్ని యాజ్ ఇట్ ఈస్గా ఒప్పుకున్నందుకు. మంచిగా చెప్పారు సార్, రఫీ గారు మంచిగా చెప్పారు. అప్పుడు కోపం వస్తుంది, మంచిగా చెప్పారు. నిజాయితీగా మాట్లాడు సార్. ఎప్పుడు నిజాయితీగా అలాగే ఉండిపోయా, అందుకనే ఇలా ఉండిపోయా. ఓకే, విఠల్ గారు ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు మీరు కూడా ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, ఏంటి ట్రాక్ తప్పుతోందా? ట్రాక్ తప్పటం కాదండి, ఈరోజు రాజకీయాల్లో అసలు ఒక చిత్తశుద్ధి అనేది లోపిస్తుంది. ఒక స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు తనను చూసి కనీసం 10 మంది, 100 మంది, 1000 మంది ఆ యొక్క అతనిని చూసి దాన్ని ఏమంటారు, ఇన్స్పైర్ అవుతారు అనే భావం ఇవాళ అసలు లేదు. గతంలో కనుక మీరు గమనించినట్లయితే ఒక ఎమ్మెల్యే గారు అంటే ఒక గౌరవప్రదంగా ఉండే వ్యవస్థ నుంచి ఈ రోజున అంటే దీన్ని ఎవరిని తప్పుపట్టాలా అంటే పార్టీల, ప్రజల, నాయకుల, ఎవరిని అనే దానికి మనం ఇదమిద్దంగా చెప్పలేం. కానీ అక్కడక్కడ తులసి తోటలో ఉన్నటువంటి గంజాయి మొక్కలు వీళ్ళు అంటే ఎక్కడన్నా ఒకటి అలా జరుగుతూ ఉంటాయి, వాటిని మనం నిర్మూలించాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకని ఈ రోజు కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మా వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, ఈ రోజు కూడా మచ్చ లేకుండా మనిషి కొనసాగుతున్నాడు అంటే ఎక్కడా కూడా తప్పు మాట్లాడదు, తప్పు చేయదు. అటువంటి గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా చూస్తే మనం చంద్రబాబు నాయుడు గారికి దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా ఆయనకున్న విలువ ఏంటి అంటే అన్నిటికన్నా ముఖ్యంగా ఆ మనిషి నోట్లోంచి తప్పు రాదు, పొరపాటు మాట్లాడదు. ఏదైనా సరే నిక్కచ్చిగా మాట్లాడతాదా లేదు, ఎవరికన్నా అవకాశం ఇస్తారా అనేది ఎలా ఉన్నా ముందు ఆయన చూడంగానే ఏమవుతున్నాయి అంటే ఒక గౌరవ భావం ఏర్పడుతుంది. ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, మరీ ముఖ్యంగా చెప్పమంటే ఎమ్మెల్యేలు, ఈ ఎమ్మెల్యేలకి సీట్లు ఇచ్చేటప్పుడే పార్టీలు ఆలోచించాల్సిన అవసరం అయితే ముందున్నది. కారణం ఏంటంటే ఎక్కడన్నా ఏదైనా ఇప్పుడు మీరు చెప్పినట్టు పెరోల్ విషయమే ఉన్నది. పెరోల్ విషయం సాధారణంగా నిజంగా ఇబ్బంది ఉన్న వ్యక్తి కనుక వాళ్ళ దగ్గరికి పోయి తీసుకోవాలి అంటే రఫీ గారు చెప్పినట్టు అనేకమైన అడ్డంకులు వారి వల్ల కాదు, వారు ఆ లెటర్ తీసుకోలేదు సామాన్యమైన వ్యక్తి. కానీ వీళ్ళకి వస్తాయి. ఎందుకు వస్తాయి? ఎక్కడో ప్రలోభపడతారు. ఆ ప్రలోభపడి ఇచ్చిన లెటర్ని మళ్ళీ సమర్థించుకోవడానికి మనం ఎన్నైనా చెప్పొచ్చు. కానీ వన్స్ నీ చేతిలో నుంచి లెటర్ బయటికి వెళ్ళింది అంటేనే అది తప్పు. తప్పుని చిత్తశుద్ధితో కనుక వాళ్ళు ఒప్పుకొని నేను పొరపాటు చేశాను అని చెబితే ఒక మాటతో కొంతలో కొంత ఇక నుంచి చెయ్యదనే ధైర్యం, ధీమానం వస్తుంది. అలా కాకుండా ఏదో దాన్ని కప్పిపుచ్చాలనుకుంటే చాలా ఇబ్బందికరం. ఈ నాయకుల్ని దాటిన తర్వాత అధికారులు, అసలు అధికారుల గురించి చెప్పుకోవడం కూడా వేస్ట్. వాళ్ళకి ఏ పార్టీ ఉన్నా ఒకటే, వాళ్ళకి కావాల్సింది ఏదో వాళ్ళకి సమకూర్తే చాలు. అది ఏ పార్టీ అయినా సరే, ఆ పార్టీయా ఈ పార్టీయా అనే విచక్షణ లేకుండా వాళ్ళు ఎంతకైనా తెగించే అధికారులు కొంతమంది ఉన్నారు. ఈ రోజుకి కూడా అందరినీ నేను అంటలేదు, కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇవాళ కూడా మీరు గమనించినట్టయితే గతంలో వైసీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పి అనేక అవినీతి కార్యక్రమాలకి ఆలవాలమైనటువంటి అధికారులు ఇవాళ కూడా చలామణి అవుతున్నారంటే కారణం ఏంటి? ఎందుకు అవుతారు వాళ్ళు? అంటే ఏంటంటే వాళ్ళకి ఎక్కడ ఎవరి దగ్గర ఎట్లా వ్యవహరించాలో తెలుసు. వాళ్ళని మార్చడం మాత్రం మన రాజకీయ వ్యవస్థ కానీ, మన మీడియా కానీ, లేకపోతే ఇంకొకటి కానీ, ప్రజలు కానీ ఎవరం చేయలేకపోతున్నాం. ఎందుకని అంటే వాళ్ళు ఊసర ఎల్లులాగా మారిపోతున్నారు. అటువంటి వాళ్ళని కట్టడి చేయడం కోసం ముందుగా రాజకీయ నాయకులు నిక్కచ్చిగా, నిజాయితీగా, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని కోరుకొని గనక రాజకీయాల్లోకి వచ్చి ఈ యొక్క వ్యవస్థని గనక ఒక దారిలో పెట్టాలనే భావం వాళ్ళకి కలిగితే తప్ప వీటి నుంచి మాత్రం మనం బయటపడలేం. అప్పుడప్పుడు ఇట్లాంటివి మన కర్మానికి మనకి రాక తప్పు, భరించక తప్పదు. బాగా చెప్పారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విఠల్ గారు, లక్ష్మణ్ గారు, రఫీ గారు అండ్ వెంకటేశ్వర్లు గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.